దేవుడు ఉన్నాడా లేదా? ఈ ప్రశ్న చాలా మందిని గందరగోళానికి గురి చేస్తుంది. కానీ ఒక చిన్న కథ మీ ఆలోచనను పూర్తిగా మార్చేస్తుంది. ఒకరోజు ఒక వ్యక్తి ఒక బార్బర్ షాప్కి వెళ్ళాడు. సాధారణంగా కటింగ్ జరుగుతోంది. మాటలు కూడా నెమ్మదిగా కొనసాగుతున్నాయి. ఒక్కసారిగా బార్బర్ అన్నాడు, నాకు దేవుడు ఉన్నాడని నమ్మకం లేదు. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి అడిగాడు, ఎందుకు అలా అంటున్నారు? బార్బర్ కాస్త ఆవేశంగా అన్నాడు, దేవుడు ఉన్నాడంటే ఎందుకు ఈ ప్రపంచంలో ఇంత బాధ ఉంది? ఎందుకు చిన్న పిల్లలు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు? ఎందుకు పేదరికం ఇంకా తగ్గడం లేదు? ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ఆ మాటలు విన్న ఆ వ్యక్తి ఏమీ మాట్లాడలేదు. కటింగ్ అయిపోయాక నిశ్శబ్దంగా బయటికి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అతను మళ్ళీ అదే బార్బర్ షాప్కి తిరిగి వచ్చాడు. ఈసారి అతను ఒక్క మాట అన్నాడు, ఈ ప్రపంచంలో బార్బర్లు లేరు. బార్బర్ కొంచెం కోపంగా అన్నాడు, ఏమంటున్నారు మీరు? నేను ఇక్కడనే ఉన్నాను కదా. అప్పుడు ఆ వ్యక్తి బయట ఒక మనిషిని చూపించాడు. అతని జుట్టు చాలా ఉంది, గడ్డం కూడా పూర్తిగా పెరిగిపోయింది. అతను నెమ్మదిగా అడిగాడు, అయితే అతనికి ఎందుకు కటింగ్ చేయలేదు? బార్బర్ నవ్వుతూ అన్నాడు, అతనే నా దగ్గరకు రావాలి కదా. వచ్చిన వారికి మాత్రమే నేను సేవ చేయగలను. అప్పుడు ఆ వ్యక్తి ముఖంలో చిన్న చిరునవ్వు వచ్చింది. అతను నెమ్మదిగా అన్నాడు, అదే విషయం దేవుడి విషయంలో కూడా సత్యం. దేవుడు లేడని కాదు, మనమే ఆయన దగ్గరకు వెళ్ళడం లేదు. మన బాధలు, మన సమస్యలు, మన కన్నీళ్లు ఆయన ముందు పెట్టడం లేదు. కానీ మనం ఆయనను వెతికితే ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటాడు. దేవుడు దూరంలో లేడు, మనమే దూరంగా ఉన్నాం. మనము ఒక అడుగు వేస్తే దేవుడు 100 అడుగులు మన వైపు వేస్తాడు. ఈ రోజు నుంచైనా దేవుని దగ్గరకు వెళ్ళండి, ఆయనను నమ్మండి, ఆయనను వెతకండి. దేవుడి దీవించునుగాక.